హలో! హాయ్ అందరికీ. సో, బిర్యానీలో 2 టైప్స్ ఉంటదండి. సో, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ కాదు. నాన్ వెజ్‌లోనే మనకు 2 టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి. ఒకటి కచ్చి కోషి బిర్యానీ, ఒకటి పక్కి కోషి బిర్యానీ. సో, మనం ఈరోజు హైదరాబాద్ స్టైల్‌లో కచ్చి కోషి దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నాము. సో, మీరు ఇంతకు ముందుకు ఇలా నేను చేసిన విధంగా ప్రిపేర్ చేసి ఉంటే అది ఏ స్టైల్ బిర్యానీ అనేది మీరు తప్పకుండా కామెంట్ చేయండి. సో, టేస్ట్ మాత్రం చాలా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో, మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ముందుగా ఒక కేజీ చికెన్‌ని బాగా కడిగేసి, సో, ఇలా లెగ్ పీసెస్ ఉంటే మాత్రం ఇలా కట్ చేసి పెట్టుకోండి. సో, ముక్కలు చాలా సాఫ్ట్‌గా కుక్ అవ్వడానికి బాగుంటుంది. సో, మనం ఇందులోకి చిల్లీ పౌడర్ ఏసుకోవాలండి. కారం, తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో, ఇందులోకి కొద్దిగా లైట్‌గా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఒక టేబుల్ స్పూన్ చికెన్ దమ్ బిర్యానీ మసాలా దొరుకుతుందండి. సో, ఇది కూడా వేయాలి. సో, దాని తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే పుదీనాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో, నేను ముందుగానే ఇక్కడ ఉల్లిగడ్డలను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో, ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వీటికాడికి బాగా కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో, దీని తర్వాత నేను ముందుగానే ఇక్కడ ఆరబెట్టుకున్న ఈ ఉల్లిగడ్డలను కొద్దిగా పక్కకు తీసి పెట్టుకొని కొద్దిగా బాగా క్రష్ చేయాలండి. ఇలా క్రష్ చేస్తేనే మనకి ఇందులో ఉన్న ఫ్లేవర్ అనేది బయటకొస్తుంది. సో, కొద్దిగా పక్కకు తీసి పెట్టుకోవడం ఏంటంటే మనం లాస్ట్‌లో వీడియో ఎండింగ్‌లో చూపిస్తాను. సో, ఇందులోకి అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయాలి. సో, నేను ఇక్కడ 250 గ్రామ్స్ పెరుగుని తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు వీటిని బాగా కలపాలి. సో, ఇప్పుడు ఒక కప్పు ఆల్రెడీ మనం యూజ్ చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్‌ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు వీటిని బాగా కలిపేసి మినిమమ్ ఒక 2 అవర్స్ పాటు బాగా రెస్ట్ ఇవ్వాలి. సో, దీనిని పక్కకు పెట్టేసుకుందాం. సో, ఇప్పుడు నేనిక్కడ 2.5 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. సో, చాలా మంచి క్వాలిటీ ఉన్న బియ్యం మాత్రం తీసుకోండి. సో, వీటిని బాగా ఫ్రెష్‌గా కడిగేసి ఒక అరగంట పాటు పెట్టేసుకొని, సో, ఇప్పుడు స్టవ్ పైన రైస్ కన్నా కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. సో, ఇందులోకి కొద్దిగా బిర్యానీ ఆకు, సాజీరా, సో, అలాగే కొన్ని స్పైసెస్ కూడా ఇందులోకి యాడ్ చేయాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, తర్వాత పుదీనాను వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్‌ను కూడా యాడ్ చేసుకోవాలి. సో, రైస్‌లో ఖచ్చితంగా మనం సాల్ట్‌ని యాడ్ చేస్తేనే రైస్ మనకు టేస్ట్ ఉంటుంది. సో, మనం 2 అవర్స్‌ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ చూస్తున్నారు కదా! సో, ఇది కూడా మనం ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. సో, మనం బిర్యానీ కోసం ఏ గిన్నె అయితే రెడీ చేసి పెట్టుకుంటామో అందులోకి మొత్తం సర్వ్ చేసుకోవాలి. సో, మనకు ఎంత స్ప్రెడ్ అవుతుందో అంతగానం విడివిడిగా ఒక్కొక్క ముక్కను స్ప్రెడ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సో, ఇలా బాగా రైస్‌ని బాగా ఉడికిన తర్వాత ఇందులో ఉన్న స్పైసెస్ మొత్తం మనం తీసేసేయాలి. ఎందుకంటే మనకు తినేటప్పుడు మధ్యలో తగులుతుంటదండి. సో, చేదు చేదుగా అవుతుంది. కాబట్టి తప్పకుండా తీసేసుకోండి మీరు గూడా. రైస్‌ని యాడ్ చేసిన తర్వాత 50% రైస్ ఉడికిన తర్వాత అందులో ఉన్న వాటర్‌ని తీసుకొని చికెన్ పైన ఇలా వేసేసుకోవాలి. సో, మనం ఇలా 85% వరకు రైస్ కుక్ అయిన తర్వాత మనం ఇలా మొత్తం చికెన్ పైన మనం రైస్‌ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో, నీట్‌గా మనం రైస్‌ని క్వాంటిటీ ఎంత ఉందో దాని ఈక్వల్‌గా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్నటువంటి కొత్తిమీర అండ్ పుదీనాను కూడా ఇలా నీట్‌గా దానిపైన గార్నిష్ చేసేసుకోవాలి. సో, ఎంతవరకు రైస్ ఉంటుందో అంతవరకు ఇలా నీట్‌గా మనం గార్నిష్ చేసుకుంటే ఇలా చాలా నీట్‌గా గార్నిష్ చేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. సో, మనం ఇంతకుముందుకే తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీనిపైన బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో, ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఘీని ఎవరైనా తినేవాళ్ళు ఉంటే తప్పకుండా ఘీని యాడ్ చేసుకోండి. సో, ఇలా ఘీని యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. సో, దాని తర్వాత మనం ఫుడ్ కలర్‌ని కూడా ఫర్దర్ అది మీ చాయిస్.
సో మీరు ఫుడ్ కలర్‌ని యూజ్ చేస్తారనుకుంటే తప్పకుండా ఫుడ్ కలర్‌ని కూడా వేసుకోండి. సో మనకు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సో మనం స్టవ్ పైన మాత్రం ఖచ్చితంగా ఇలా కింద ఏదైనా పెంకు పెట్టేసిన తర్వాతనే సో మనం దాని పైననే బిర్యానీ గిన్నె పెట్టాలి. సో దానిపైన చాలా వెయిట్ పెట్టిన తర్వాత సో 8 లేదా 10 నిమిషాలు బాగా హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. సో దాని తర్వాత 5-6 మినిట్స్ లో ఫ్లేమ్‌లో సో హీట్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్‌గా టెక్స్చర్ వస్తుందండి మనకు. సో చూస్తున్నారు కదా! సో నేను ఇలాగే చేశాను. సో మీరు కూడా తప్పకుండా సో మిస్ కాకుండా ఇలానే ప్రిపేర్ చేయండి. సో మనకు కింద కూడా కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా అండ్ పీసెస్ కూడా చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా సాఫ్ట్‌గా కుక్ అయ్యాయండి. సో ఇదేనండి హైదరాబాదీ స్టైల్ కచ్చి కోషి చికెన్ దమ్ బిర్యానీ. థ్యాంక్ యూ.